ప్రభుత్వ విధానాల ఫలితంగా పారిశ్రామిక రంగం వృద్ధి పథంలో సాగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిరంతర విద్యుత్ వెలుగులు, టీఎస్ ఐపాస్ వంటి సంస్కరణల ఫలితంగానే ప్రగతి సాధ్యమైందని బడ్జెట్ ప్రసంగంలో సీఎం వివరించారు. రాష్ట్రం ఐటీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగిందని వివరించారు. బడ్జెట్ ప్రసంగం వేదికగా ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని ఆవిష్కరించింది. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి చీకట్ల నుంచి వెలుగుల వైపు ప్రస్థానం సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని వివరించారు. టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నట్లు కేసీఆర్ వివరించారు. 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బహుముఖ కృషి వల్ల తెలంగాణలో 16,503 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా నిలిచిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది. మానవ ప్రగతి సూచికల్లో ముఖ్యమైనదిగా భావించే తలసరి విద్యుత్ వినియోగం రేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ఇప్పటి వరకు 1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో 8.58 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్ ప్రముఖ ఐటీ హబ్గా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఐటీ విధానంతో పాటు సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐటీ రంగంలో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యమిస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. సమాజ సంస్కృతికి అద్దం పట్టే రహదారులను మెరుగుపరిచి మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. 12,751 గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలనే విధాన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉంటే నేడు రాష్ట్రంలో 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయి. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నగరం చుట్టూ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అవతల 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రహదారులన్నీ అద్దంలో రూపుదిద్దుకోవడానికి మిషన్ మోడ్లో పనిచేస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలనే విధాన నిర్ణయం తీసుకున్నది. పల్లె నుంచి నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సాగుతోందని కేసీఆర్ వివరించారు.